మీరు లవ్ అంటే ఏమనుకుంటారు మామ? తమ్నేల్ చూసి లవ్ అని అనగానే ఎంబడే ఉరికొచ్చి వీడియో చూద్దామనే. అసలు వీడు ఏం చెప్తాడు, ఈ కంటెంట్ ఏంటి, దేని గురించి అని మీరు బాగానే ఎగ్జైట్మెంట్ తోటి వీడియో ఓపెన్ చేశారు కదా, నాకు తెలిసిపోయింది. కానీ మీరు అనుకున్న లవ్ కాదు. దిస్ కాల్ సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? నిన్ను నువ్వు ఎంతగానో ఇష్టపడుతున్నావు అనేదే సెల్ఫ్ లవ్. అది నీకు నువ్వు క్వశ్చన్ వేసుకో. ఇప్పుడు జనరల్గా లవ్ అంటే ఏమనుకుంటారు, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసి ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసేంత వరకు ఎంబడి పడి ఆ మెసేజ్ పెడితే గంటలు 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 ఎదురు చూసుకుంటా ఎప్పుడు రెస్పాండ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు మెసేజ్కి రిప్లై ఇస్తుంది, అట్లా రెస్పాండ్ అయ్యి హాయ్ అని పెట్టంగానే ఎంబడే పరిగెత్తుకుంటూ వెళ్ళి హాయ్కి రిప్లై పెట్టి అవర్ యూ, తిన్నావా, బాగున్నావా. ఇది కాదు మామ లవ్ అంటే. ఒక్కసారి నిన్ను నువ్వు అజూమ్ చేసుకొని ఒక మిర్రర్ దగ్గరికి వెళ్ళి నిన్ను నువ్వు ఒక 2 times నీ మొత్తం కింద నుంచి పైన దాకా చూసుకొని అవతారం ఏంది, నీ నీ అపియరెన్స్ ఏంది, నువ్వు ఎట్లున్నావు, ఒక్కసారి నీ నీ ఫ్రేమ్ అంతా ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకో. దెన్ అది ఫస్ట్ నీకు నువ్వు లవ్ చేసుకుంటేనే మామ నువ్వు ఎదుటోళ్ళకి నచ్చేది. ఫస్ట్ అది ఫస్ట్ ముఖ్యం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఫస్ట్ నువ్వు వెళ్ళు, చూసుకో, నీ బాడీ చూసుకో, నీ కండిషన్ చూసుకో, నీ మైండ్ సెట్ చూసుకో, నీ నీ హెయిర్ స్టైల్ చూసుకో, నీ బియర్డ్ చూసుకో. నీకు బియర్డ్ వచ్చిందా లేదా, ప్రాపర్గా ఉందా లేదా, కరెక్ట్ షేప్లో ఉన్నదా లేదా అనేది ముఖ్యం. ఎందుకంటే నిన్ను నువ్వు కేర్ చేయకపోతే ఎవరొచ్చి నిన్ను కేర్ చేయరు. నువ్వు వెయిట్ చేసిన అమ్మాయి కూడా నిన్ను దేకదు. ఎందుకు దేకుతుంది? నీ అపియరెన్సే బాగాలేదు, అప్పుడు ఎందుకు దేకుతుంది నిన్ను? సో నేను ఏం చెప్దాం అనుకుంటానంటే, నీకు నువ్వు ఇంట్రెస్ట్ పెట్టినప్పుడే ఏదైనా పాసిబుల్. అది నేను చెప్దాం అనుకున్నది. ఇది కనుక మీరు ఖచ్చితంగా, నేను ఒక ట్రిక్ చెప్తా. దానికి పక్కన దగ్గర ఒక ట్రిక్ ఉన్నది. నన్ను ఫాలో అయ్యేటోళ్ళకు నేనేందో తెలుసు. నన్ను ఇప్పుడు ఫాలో అవుతున్నారు ఇన్స్టాగ్రామ్లో దగ్గర ఒక 26K మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సో వాళ్ళకందరికీ తెలుసు నేను ఒక రోజుకు ఒక మోటివేషన్ కొటేషన్ పెడతా నా స్టోరీలో మీరు చూస్తే. దాంతోపాటు రోజుకో జిమ్ స్టేటస్ పెడతా. లైక్ నేనే ఉంటా అందులో. దానికి ఒక ఎలివేషన్ ఇస్తా. ఒక సాంగ్ పెట్టో, లేకపోతే ఏదో ఒకటి, అంటే ఇట్లా పట్టుకోనో, లేకపోతే ఒక సుత్తనో, లేకపోతే ఒక డంబేలో, లేకపోతే ఒక రాడ్డో ఇట్లా పట్టుకొని నాకు నేనే ఎలివేషన్స్ ఇచ్చుకుంటా. ఎందుకంటే నా మీద నాకు అంత లవ్ ఉంది కాబట్టి. ఎవడో చూస్తాడు, ఎవడో వచ్చి లైక్ కొడతాడు, ఎవడో లైక్స్ కోసం నేను పెట్టుకోను. నా అకౌంట్లో నేను అంటే నన్ను నేను ఎన్నిసార్లు చూసుకుంటా నాకు తెలియదు. ఆ స్టేటస్ పెట్టిన కాంచి పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు కంటిన్యూస్గా నిన్న స్టేటస్ చూస్తూనే ఉంటా. సో నేను ఏం చెప్దాం అనుకుంటానంటే, మీరు కూడా ఒక్కసారి మీరు స్టేటస్ పెట్టండి. ఎట్లాంటి స్టేటస్ అంటే, ఒక్కసారి మీరు ఒక ఫోటో తీయండి మామ. ఫస్ట్ మీరు ఒక ఫోటో తీయండి, దిగి మీ స్టేటస్ మీరు పెట్టుకోండి. ఫస్ట్ పెట్టుకున్న తర్వాత అప్పుడు నీకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? అరే నేను గిట్లుండేంద్రా, నేనేంది, నాది ఏంది, ఒక పాయింట్ చక్కగా ఉన్నదా, ఒక షర్ట్ చక్కగా ఉన్నదా, ఒక బాడీ చక్కగా ఉన్నదా, నేను ఎట్లున్నా, నా అపియరెన్స్ ఏంది అనేది ఒకటి నీకు ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలని నీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా జిమ్కి వెళ్ళడమో, లేకపోతే రన్నింగ్ చేయడమో, వాకింగ్ చేయడమో, నీ మీద నీకు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వచ్చేదాకా నువ్వు ఫైట్ చేయడమో ఏదో ఒకటి చేస్తావు. అది ఎప్పుడు చేస్తావు? నీకు నువ్వు తెలుసుకున్నప్పుడు. ఫస్ట్ థింగ్ ఇది నువ్వు అంగా ఇంప్లిమెంట్ చేసినావు అనుకో నీ లైఫ్లో, చెప్తున్నా కదా, అసలు నెక్స్ట్ లెవెల్ చేంజెస్ అయితే నీ లైఫ్. అసలు నువ్వు ఊహించలేవు. అరే నేనేంది, ఇట్లా ఎల్లుడైంది, ఇట్లా ఓడైంది, అసలు నాకు టైం ఉంటలేదు, అసలు ఒక్కరితో ఫోన్ మాట్లాడడానికి కూడా టైం ఉంటలేదు, అసలు నేను నా ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేస్తలేను. ఎందుకు స్పెండ్ చేస్తలే అంటే అసలు టైం ఉండట్లేదు అనేసి నీకు ఒకటి అర్థమవుతుంది. ఎప్పుడైతే నువ్వు బెడ్ మీద వండుకొని రీల్స్ స్క్రోల్ చేసుకుంటా కింద కామెంట్ సెక్షన్ చదువుకుంటుంటే నువ్వు గంతే, ఇంకా పొట్ట పెరిగి బట్ట వచ్చి వెనక ప్యాకులు పెరిగి గంతే, ఇంకా నువ్వు అట్లనే ఉంటావు, ఇంకా నువ్వు మారవు. నేనేం చెప్దాం అనుకుంటానంటే, లేచి నిన్ను నువ్వు ఒకసారి అద్దంలో చూసుకున్న తర్వాత నువ్వేమేమి చేంజెస్ చేయాలో ఒక బుక్ మీద రాసుకో. ఈ ఇయరా, ఈ మంతా, ఈ నెక్స్ట్ ఇయరా, ఏ ఇయరా, 6 months 3 months ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని కన్సిస్టెన్సీగా అది 100 days 200 days 350 days ఏదో ఒకటి మంచిగా టార్గెట్ పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు ఒక 10K స్టెప్స్, ఏదో ఒక గోల్, రోజుకు ఒక గోల్ కంపల్సరీ ఉండాలి. నా రోజు గోల్ మీకు చెప్తా. నేను రోజు ప్రతి ఒక్క ఫోటో దిగి నా స్టేటస్ పెట్టుకుంటా. ఎందుకు? నాకు ఒక గోల్. మళ్ళీ నేను ఒక 10K స్టెప్స్ చేద్దాం అనుకుంటున్నా, అది కూడా నాకు ఒక గోల్. నేను రోజు డైట్ ఫాలో అవుతున్నా, అది కూడా నాకు ఒక గోల్. నాకు డైలో 3 goals ఉన్నాయి. మరి మీకేమున్నాయి? మీరేం పెట్టుకున్నారు? ఏదో ఒక గోల్. లైక్ 3 monthsకి ఒక జాబ్ కొడతా, లేకపోతే 3 monthsకి నేను ఒక బాడీ ఇస్తా, లేకపోతే 3 monthsకి నేను కంటిన్యూస్గా డైట్ ఫాలో అవుతా. ఇట్లాంటివన్నీ మీరు పెట్టుకున్నప్పుడు మీ లైఫ్లో మీకు ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఈ లవ్ పడి, ఈ అమ్మాయిలను వెంటబడి
ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందని మూల కూర్చొని ఏడ్చుకుంటా గంటలు గంటలు వేస్ట్ చేసుకుంటా, టైం అంతా వేస్ట్ చేసుకుంటా, 6 నెలలు 7 నెలలు దానికోసం. అది మంచిగానే ఉంటుంది, అమ్మాయి బాగానే ఉంటుంది, అమ్మాయి లైఫ్ స్టైల్ ఎట్లున్నదో అట్లనే ఉంటుంది, వెళ్తుంది, తింటది, పంటది, తిరుగుతుంది, అన్నీ అవుతాయి. కానీ నువ్వు రూమ్లో కూర్చొని గడ్డాలు పెంచుకొని మీసాలు పెంచుకొని ఎర్రోన్ లెక్క అట్లా తయారు కాకుండా, నేను ఎందుకు చెప్తున్నట్టే యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ తమ్ముడిగా, యాజ్ ఎ కజిన్గా ఏమని అనుకోండి. సో నేను మీ మేలు కోరుకున్నా కాబట్టి స్టార్ట్ చేయండి మామ, స్టార్ట్ చేయండి. అస్సలు ఎవ్వరికి టైం ఇవ్వద్దు, మీకు మీరు టైం ఇచ్చుకోండి. ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడే మీ విలువ మీకు తెలుస్తుంది, మీకు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది. ఎవ్వని గురించి నువ్వు పట్టించుకో, ఎవ్వడు ఏమనుకున్నా నువ్వు పట్టించుకో. ఎందుకంటే అప్పుడు నీ మీద నీకు ఇంట్రెస్ట్ కలిగినప్పుడు ఎవ్వరిని దేకని కూడా దేకో. అర్థమవుతుందా? ఫస్ట్ నువ్వు ఇంప్లిమెంట్ చేయి. నీకు గంక ఈ వీడియో నచ్చినట్టయితే నువ్వు పక్కా సబ్స్క్రైబ్ చేసుకుంటావు, నాకు తెలుసు అది. నువ్వు పక్కా సబ్స్క్రైబ్ చేసుకుంటావు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయి. నీకు ఇట్లాంటి వీడియోస్ చాలా అంటే చాలా మంచి కంటెంట్ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. సరే, వెళ్తున్నా. గుడ్ బై.